ఆ తర్వాత నెక్స్ట్ జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అండ్ అలాగే రాజస్థాన్ రాయల్స్. ఆ టీమ్స్ ఎలా చేంజెస్ చేస్తారా లేదంటే సేమ్ టీమ్స్తో? ఇద్దరికి కూడా చేంజ్ బెంచ్ స్ట్రెంత్ అంత ఇదేం లేదు. ఉన్నటువంటి ద బెస్ట్ 11 తోటే వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఈవెన్ మనకి హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి కూడా మీకు లియామ్ లివింగ్ స్టోన్ లాంటి వాడు బెంచ్కే పరిమితం అవుతూ ఉన్నాడు, కానీ అతన్ని కూడా 11లో ఎక్కడ అకామిడేట్ చేయాలి? పేరుకి అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ మనం అనుకున్నా కూడా ఎక్కడ అకామిడేట్ చేయాలి అనేటువంటిది అర్థం కాని పరిస్థితే ఉంది. సో అందుకని రెండు టీంలు కూడా చేంజ్ చేసేటువంటి ఇది నాకేం కనబడట్లేదు. ఒకవేళ ఉంటే కనుక ఏమైనా లివింగ్ స్టోన్ గురించి నేను కోట్ చేస్తున్నది అందుకేను. క్రంచ్ మ్యాచ్, నాకౌట్ మ్యాచ్ ఒక రకంగా, ఎందుకంటే ఓడిపోతే కనుక ఓడిపోయినట్టే ఇంటికి. ఇంకా టాప్ 2లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. బట్ 3-4లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మేబీ ఆల్రౌండర్ కోటాలో ఒకవేళ, ఎందుకంటే మనం 100% 4కి 4 ఫారిన్ ప్లేయర్స్ తోటి ఆడట్లేదు ఎస్ఆర్హెచ్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో అందుకని డెఫినెట్గానే లివింగ్ స్టోన్ ఏమైనా తీసుకునేటువంటి ఛాన్స్ ఉందేమో అనేటువంటిది, అట్లీస్ట్ ఆయన యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్గా అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను నేను. ఎస్ఆర్హెచ్ మీద ఒక మైనస్గా నెగిటివ్ కామెంట్స్ వచ్చేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఫ్లాట్ వికెట్ మీద ఆడుతున్నారు, తెలుగు ప్లేయర్సే కామెంట్ చేస్తున్నారు. సో అక్కడ పిచ్ న్యూ చండీగఢ్ బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా? చండీగఢ్ కూడా అక్కడ మీకు ఇప్పుడున్నటువంటి నైట్ మ్యాచ్లు మనం ఆడుతున్నాం అవన్నీ కూడా జనరల్గానే బౌలింగ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటిది. బ్యాట్స్మెన్కి అంత ఇది ఉండే, ఎందుకంటే చండీగఢ్ వికెట్ని ఈవెన్ సయ్యద్ ముస్తాక్ అలీ దాన్ని చూస్తే కూడా యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ 170. సో కాబట్టి ఫస్ట్ ఇన్నింగ్స్ 170 అంటే యూ కెన్ ఇమాజిన్ అది బౌలింగ్ ఫ్రెండ్లీనా బ్యాటింగ్ ఫ్రెండ్లీనా అనేటువంటిది. సో డెఫినెట్గా అదే రకమైన బౌలింగ్ ఫ్రెండ్లీగానే ఉంటుంది అక్కడ కూడా వికెట్. ఫ్లాట్ వికెట్ మీదే మన వాళ్ళు అంటే ఇఫ్ ద బాల్ ఈజ్ నాట్ కమింగ్ ఆన్ టు ద బ్యాట్ నైస్లీ ఎస్ఆర్హెచ్ ఫెయిల్ అవుతుంది అనేటువంటి దాన్ని చూస్తే కనుక ఏ టీము అట్లాగా లేదు. అంటే స్లో ట్రాక్ మీద నిలబడి సెంచరీ కొట్టేటువంటి ప్లేయరు ఆ టీంని ఏదైనా ఉంటే చూపించు కిరణ్ నాకు. సో కాబట్టి ఎవరైనా ఫెయిల్ అవుతారు. ఓన్లీ ఏంటి అంటే దాన్ని మన నుంచి ఇప్పుడు వై నాట్ 300 దిస్ టైమ్ అనేటువంటి ఆ ట్యాగ్ ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్కి తగిలిచ్చారో ప్రతి మ్యాచ్లోనే ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి పెరిగినాయి. దాన్ని రీచ్ కాలేకపోయేటప్పటికి ఈ రకమైనటువంటి ట్రోల్స్ చేయటం, సోషల్ మీడియా ఇది పెరిగిపోయిన తర్వాత అట్లాంటి ట్రోల్స్ నేనైతే అసలు పట్టించుకోవట్లేదు, చదవట్లేదు. సో అందుకని అది జనరల్గానే అంటూ ఉంటారు. కానీ స్టిల్ ఇందా మనం చెప్పుకున్నట్టు క్లాసన్ లాంటి వాడు నెంబర్ 4లో వచ్చు 600+ స్కోర్ చేశాడు అంటే కనుక యూ కెన్ ఇమాజిన్ అంటే ఎలాంటి వికెట్ మీదైనా సరే ఆడేటువంటి సత్తా మన వాళ్ళకు ఉంది అనేటువంటిది. ఎల్ఎస్జీ మ్యాచ్ మినహాయిస్తే కనుక ప్రతి మ్యాచ్లోనూ మన వాళ్ళు బాగా ఆడారు. గెలుపు ఓటమే పక్కన పెట్టేట్లయితే కనుక మన బ్యాట్స్మెన్ ప్రతి వాళ్ళు కూడా మిగిలినటువంటి అన్ని మ్యాచ్లోనూ బాగా ఆడారు. అంటే ఒక డీసెంట్ స్కోర్ అనేటువంటిది ఇది రావడం అనేటువంటి ఆ రెండే ఫెయిల్ అయినాయి. సో అందుకని డెఫినెట్గానే ఈసారి కూడా మనకి ఎట్లాంటి వికెట్ వచ్చినా కూడా అంటే, కాకపోతే ఏంటంటే మన ప్లస్ మైనస్ ఏంటి అంటే కనుక మన స్ట్రెంగ్త్ ఓపెనింగ్ పెయిరే, మన వీక్నెస్ ఓపెనింగ్ పెయిరే. కాబట్టి వాళ్ళు కనుక నిలబడేట్లయితే అట్లీస్ట్ పవర్ ప్లేని కనుక నెగోషియేట్ చేసేట్లయితే డెఫినెట్గానే ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్